ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. మీకు ఎలా ఉంది అంటే 50-50 అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఒక పని చేపట్టేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే చాలా పట్టుదల, కలేజ, అలాగే విల్ పవర్ ముఖ్యంగా కావాలి. మీ విల్ పవరు చాలా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. పోస్ట్ పోన్మెంట్ ఇవన్నీ కూడా మీ సక్సెస్ని దూరం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ విల్ పవర్ డ్రాప్ అవుతుందో మీరు పనిని పోస్ట్ పోన్ చేయటం, ఆ పోస్ట్ పోన్ చేయటం వలన సక్సెస్ దగ్గరగా వచ్చింది మరలా దూరంగా వెళ్తుంది. అందుకే కాస్త ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం కాస్త ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఏం పర్వాలేదు, అన్నీ మంచిగానే ఉంటాయి. టైంకి మీరు పని చేయడం అలవాటు చేసుకోవాలి. మీకు టైం సెన్స్ అనేది ముఖ్యంగా తక్కువ. ఈరోజు పని రేపు చేద్దాంలే అనుకునేటువంటి ఆ బద్ధకమే మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఎంటా బయట కూడా మీ గౌరవం దశ దిశలా వ్యాప్తి చెందే పరిస్థితి అయితే ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు ఏదో ఒక మాట నోరు జారిపోవటం, దానివలన కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందువలన నోరు జారకుండా బ్యాలెన్స్డ్గా ఉంటే సరిపోతుంది. కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఊరకనే వచ్చేస్తుంది పనికిమాలిన కోపం, షార్ట్ టెంపర్. అవన్నీ అణిచేసుకోండి. మీలో అణిచేసుకుంటే రిలేషన్స్ అనేవి బాగుంటాయి. ఖర్చులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు అనవసరంగా మీ చేతి మీద ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అలాగే మీ మదర్ అంటే తల్లి ఆరోగ్యం, అమ్మ ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఆవిడను కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆవిడని నొప్పించుకుంటా చూసుకోవాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే బాగానే ఉన్నాయి, లాభసాటిగానే సాగుతాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే వడ్డీ అనేది అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది రుణం తీసుకునేటప్పుడు. మరి స్థిరాస్తులు కొనాలి అనుకునే వారికి మాత్రం కాస్త వాయిదా సూచన ఉంది. ఎందుకు అంటే వాటిని మీరు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకుండా కొనేస్తే తర్వాత ఇబ్బందులు అయితే ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు కూడా ఆటంక సూచనలు ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేయాలి. నిరుద్యోగులు కూడా అవకాశాల కోసం చాలా 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 ప్రయత్నాలు చేస్తే చిన్నపాటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు స్వలాభమా, ప్రజల్లో ఉండటమా, ఈ రెండు డైలమాలో ఉంటుంది. ఎందుకంటే మీ సెల్ఫ్ బెనిఫిట్ చూసుకుంటే ప్రజల్లో మీ చరిష్మా అయితే పడిపోతుంది. ఈ విషయంలో మాత్రం కాస్త మీరు పొలిటీషియన్గా షైన్ అవ్వాలంటే ప్రజల కోసం ఆలోచించాలి తప్ప మీ లాబీయింగ్ అంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు లేకపోతే మిమ్మల్ని అనవసరంగా పూడేటువంటి భట్రాజుల కోసం ఆలోచిస్తే ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకైతే కాస్త బదిలీ సూచనలు ఉన్నాయి. కుటుంబానికి దూరంగా ఉండటం, లేకపోతే చిన్నపాటి డిప్యూటేషన్ మీద వెళ్ళాల్సి రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. పై అధికారులతో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగానే ఉంది. కొన్ని ఆటుపోట్లు అయితే వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎదురయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే నూతన పెట్టుబడులకైతే అంత అనుకూలంగా లేదు. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా యావరేజ్గానే కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్ అయితే చిన్న చితక లాభాలు అయితే ఉంటాయి. చిరు వ్యాపారస్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో పోటీకి పోకుండా మీదేదో మీరు చేసుకుంటూ పోతే మీ లాభాలు మీకు వస్తాయి. కళారంగం వారికైతే చిన్నపాటి అవకాశాలే నెమ్మదిగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. అంటే నేను ఈరోజు చదివేశానంటే అయిపోతుంది, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి,
మళ్ళీ రివిజన్ చేయాలి. అలాగే లేజినెస్ కూడా కాస్త దూరంగా ఉండాలి. బద్ధకం ఇలాంటివన్నీ దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ రాశివారు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆహారం ఏదైతే మనం తీసుకునేటువంటి ఆహారంలో జంక్ ఫుడ్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. మరి ప్రేమికులకైతే సాధారణంగానే ఉంది, పర్వాలేదు. ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 16, 20, 28, 30 బాగానే ఉంది. మరి జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు 18, 23, 25. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి బుధగ్రహం అంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. అంటే బుధగాయత్రి చదువుకుంటే బాగుంటుంది. క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం ఉదయం సాయంత్రం 18 సార్లు పఠిస్తే మంచి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ 2025లో కావాలి అంటే మన కాళభైరవ జయంతిలో మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనండి. అన్నీ మంచిగా జరుగుతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.